అసలు ఒక మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవచ్చా? ఈరోజు మనం రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి మార్కెట్ కథలో రాబోయే మలుపులను ఎలా సూచిస్తాయో చూద్దాం. బహుశా ట్రేడర్స్ అందరూ అడిగే మొదటి ప్రశ్న ఇదే అయ్యుంటుంది. మార్కెట్ టాప్ ఎక్కడ, బాటమ్ ఎక్కడ, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం అంత తేలిక కాదు, కాని కొన్ని క్లూజ్ అయితే ఉంటాయి. అయితే మార్కెట్ తన కథను మార్చుకోబోయే ముందు మనకు కొన్ని సంకేతాలిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన ప్యాటర్న్స్ చార్ట్లపై ఏర్పడతాయి. వీటిని గమనిస్తే కథలో ఒక పెద్ద మలుపు రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అస్సలు ఈ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే ఒక హోరాహోరీ పోరాటం. చార్ట్ మీద కనిపించే ఈ గుర్తులు ఆ పోరాట కథను మనకు చెబుతాయి. మార్కెట్ను ఎవరు కంట్రోల్ చేయబోతున్నారో నిర్ణయించే కీలకమైన మలుపుల దగ్గర ఈ ప్యాటర్న్స్ ఏర్పడతాయి. సరే, ఇప్పుడు అందరికీ తెలిసిన చాలా పాపులర్ అయిన ఒక క్లాసిక్ రివర్సల్ ప్యాటర్న్ గురించి చూద్దాం. అదే హెడ్ అండ్ షోల్డర్స్. ఈ ప్యాటర్న్ బయ్యర్స్ ఎలా ఓడిపోతారో చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్యాటర్న్ని ఒక కథలా చూద్దాం. ముందుగా బయ్యర్స్ ధరను పైకి నెట్టి ఎడమ భుజం క్రియేట్ చేస్తారు. ఆ తరువాత ఇంకా బలంగా ప్రయత్నించి అంతకంటే ఎత్తైన తల భాగాన్ని క్రియేట్ చేస్తారు. కాని ఇక్కడే సెల్లర్స్ నుంచి గట్టి ఒత్తిడి మొదలవుతుంది. ఇక బయ్యర్స్ చేసే చివరి ప్రయత్నం చాలా బలహీనంగా ఉంటుంది. అదే కుడిభుజం. ఫైనల్గా సెల్లర్స్ నెక్లైన్ అనే సపోర్ట్ను బ్రేక్ చేసి మార్కెట్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ట్రెండ్ రివర్స్ అయిపోతుంది. ఈ కథ అప్ ట్రెండ్లో జరిగితే దానికి అచ్చం రివర్స్లో డౌన్ ట్రెండ్లో కూడా జరుగుతుంది. దాన్ని మనం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అని అంటాం. ఇక్కడ సెల్లర్స్ తమ బలాన్ని కోల్పోతారు, బయ్యర్స్ నెగ్గి పడిపోతున్న ట్రెండ్ను పైకి తీసుకెళ్తారు. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చూద్దాం. అదే డబుల్ టాప్. ఇక్కడ ఒకే ప్రైస్ లెవెల్ దగ్గర మార్కెట్ రెండుసార్లు ఎలా రిజెక్ట్ అవుతుందో మనం గమనించవచ్చు. ఇక్కడేం జరుగుతుందంటే బయ్యర్స్ ధరను ఒక రేంజ్ వరకు పైకి తీసుకెళ్తారు. అదే ఫస్ట్ టాప్. కానీ అక్కడ సెల్లర్స్ గట్టిగా అడ్డుకుంటారు. బయ్యర్స్ మళ్లీ పుంజుకొని అదే లెవెల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మళ్లీ ఫెయిల్ అవుతారు. అదే సెకండ్ టాప్. ఇలా రెండుసార్లు ఫెయిల్ అయ్యాక ఇక బయ్యర్స్లో ఆశలు చచ్చిపోతాయి. అప్పుడు సెల్లర్స్ మార్కెట్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటారు. డబుల్ టాప్ చూడటానికి ఇంగ్లీష్ అక్షరం ఎం లా ఉంటుంది. దీనికి పూర్తిగా ఆపోజిట్ ప్యాటర్నే డబుల్ బాటమ్. ఇది డబ్ల్యూ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ సెల్లర్స్ రెండుసార్లు ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతారు. ఇది డౌన్ ట్రెండ్ ముగిసిపోవడానికి ఒక బలమైన సూచన. డబుల్ టాప్ చూశాం కదా, దానికంటే అరుదైనది కానీ చాలా పవర్ఫుల్ అయిన ప్యాటర్న్ ఒకటుంది. అదే ట్రిపుల్ టాప్. ఇక్కడ పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. బయ్యర్స్ 3 సార్లు అదే పాయింట్ని బ్రేక్ చేయడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతారు. కాని 3 సార్లు ఓడిపోతారు. ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత వాళ్లు పూర్తిగా నీరసించిపోతారు. అందుకే ఒక్కసారి రివర్సల్ స్టార్ట్ అయితే మాత్రం అదొక పెద్ద పేలుడులా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. డబుల్ ట్యాప్లో 2 సార్లు ప్రైస్ టెస్ట్ అవుతోంది. కానీ ట్రిపుల్ ట్యాప్లో 3 సార్లు విఫల ప్రయత్నం జరుగుతోంది. ఇది బయ్యర్స్ పూర్తిగా నిస్సత్వతో ఉన్నారని చూపిస్తుంది. అందుకే ట్రిపుల్ ట్యాప్ ప్యాటర్న్ చాలా రేర్గా ఫామ్ అయినా సరే అది ఇచ్చే సిగ్నల్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం చూసినవి గట్టి ఫైట్స్. ఇప్పుడు ట్రెండ్ నెమ్మదిగా ఎలా నీరసించిపోతుందో చెప్పే ప్యాటర్న్స్ చూద్దాం. వీటిని ఎగ్జాషన్ వెడ్జెస్ అని పిలుస్తారు. రైజింగ్ వెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ట్రెండ్ ఇంకా పైకే వెళ్తున్నట్లు కనిపిస్తుంది, కాని దానిలో మునుపటి జోష్ ఉండదు. కొత్తగా క్రియేట్ అయ్యే హైస్ అంతకంతకు బలహీనంగా చిన్నవిగా మారుతూ ఉంటాయి. దీన్ని చూస్తే ట్రెండ్ ఆవిరి కోల్పోతోందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ధర ఇంకా పైకి వెడుతున్నా ప్రతి కొత్త హై అంతకుముందు హై కన్నా తక్కువ ఫోర్స్తో క్రియేట్ అవుతోంది. బయ్యర్స్ మెల్లమెల్లగా నమ్మకాన్ని, శక్తిని కోల్పోతుంటారు. సెల్లర్స్ మాత్రం పట్టు వదలకుండా ఉంటారు. ఇక బయ్యర్స్ పూర్తిగా చేతులెత్తేసినప్పుడు ప్రైస్ చాలా షార్ప్గా కింద పడిపోతుంది. దీనికి పూర్తి ఆపోజిట్ కథే ఫాలింగ్ వెడ్జ్. ఇది డౌన్ ట్రెండ్లో వస్తుంది. ఇక్కడ మార్కెట్ పడిపోతున్నా దాని వేగం తగ్గిపోతుంది. సెల్లర్స్ నీరసించిపోతారు. ఇది చూసి బయ్యర్స్ సరైన టైం కోసం వెయిట్ చేసి ఒక్కసారిగా మార్కెట్ను పైకి తీసుకెళ్తారు. సరే, ఇన్ని ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి వీటన్నింటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
మార్కెట్ మనకు చెప్పే ఈ కథను ఎలా చదవాలి? ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. 1. ఈ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే యుద్ధ కథలు. 2. ట్రెండ్ ఎక్కడ మారొచ్చో చెప్పే క్లూస్ ఇవి. 3. ఇవి 100% జరుగుతాయని గ్యారెంటీవవు, కానీ ప్రాబబిలిటీస్ గురించి మనకొక ఐడియా ఇస్తాయి. అసలు విషయమేంటంటే మార్కెట్లో ఒకరి శక్తి తగ్గిపోయి ఇంకొకరి చేతిలోకి కంట్రోల్ ఎప్పుడు వెళ్తుందో పసిగట్టడమే. ఇప్పటి వరకు చార్ట్ను కేవలం లైన్స్గా కాకుండా ఒక కథలా ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోగలిగితే మార్కెట్ తర్వాత ఏం చేయబోతోందో అంచనా వేయడం సులభమవుతుంది. మరి ప్రస్తుత మార్కెట్ ఏ కథ చెబుతోంది? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.